ఈసారి ఇంగ్లాండ్ జట్టు కూడా బలంగా కనిపిస్తోంది. కెప్టెన్ థామస్ ల్యూ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. సెమీఫైనల్లో సెంచరీ చేశాడు. పేసర్ మ్యానీ ల్యాంబ్స్డెన్ టోర్నమెంట్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు ఆయన పేరిటే ఉంది. అయినప్పటికీ ఈ ఫైనల్ ఇంగ్లాండ్కు కష్టతరమైనదిగా మారనుంది. ఎందుకంటే ఆ జట్టుకు అతిపెద్ద ముప్పు వైభవ్ సూర్యవంశీ. గత సంవత్సరం ఇంగ్లాండ్ పర్యటనలో ఈ జట్టును ఓడించడం ద్వారా యువ భారత ఓపెనర్ సంచలనం సృష్టించాడు. ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ విశాల్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. విశాల్, చెప్పండి. మన శ్రీ టీ20 ప్రపంచ కప్ కంటే ముందు మరోసారి భారత్ ఇంగ్లాండ్ మధ్య ఒక ఆసక్తికర పోరు జరగబోతోంది. ఇండియా ఇంగ్లాండ్ అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ పోరులో భారత్ ఈసారి ఎలాగైనా కప్పు గెలవాలన్న కసితోటి ఉంది. ఇప్పటికే బుధవారం రోజు జరిగిన ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత బ్యాట్స్మెన్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా హైదరాబాద్ కుర్రాడు అరుణ్ జార్జ్ అద్భుత సెంచరీ చేశారు. ఇక ఆ మ్యాచ్ లో అరుణ్ జార్జ్ సెంచరీకి తోడుగా అతనికి తోడుగా వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకుంటూ వచ్చాడు. తను కూడా ఆ మ్యాచ్ లో 33 బంతుల్లోనే 9 4 4 సిక్స్లతోటి 68 పరుగులు చేశారు. ప్రస్తుతం ఈ ఇద్దరు కూడా ఫామ్ లో ఉండడం ఈ ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగే మ్యాచ్ కి కొంత ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కూడా అందరూ క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. ఎందుకంటే అండర్-19 లో సత్తా చాటిన తర్వాత వాళ్ళకి ఇంకా మెరుగైన అవకాశాలు అనేటివి వస్తుంటాయి. ఇక అరుణ్ జార్జ్ కేరళలో పుట్టి హైదరాబాద్ లోనూ ఇక్కడే తను నివాసం ఉంటున్నాడు. ఇక్కడే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లోనే తను చదివాడు. ఆ తర్వాత ఇక్కడే తను ఉంటున్నాడు. హైదరాబాద్ కుర్రాడు అరుణ్ జార్జ్ కూడా ఒక రికార్డుని సృష్టించేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇక భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగే అండర్-19 వరల్డ్ కప్ మ్యాచ్ కోసం, ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ తోటి ఆరోసారి కూడా టైటిల్ ను పొందాలని భారత్ ఎంతో ప్రయత్నిస్తుంది. అయితే ఇరు జట్ల బలాలు చూసుకుంటే అటు బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను ఇరు జట్లు కూడా సమానంగా ఉన్నాయి. అయితే గత బుధవారం రోజు జరిగిన మ్యాచ్ తోటి కొంత భారత్ ప్లేయర్లు అందరూ కూడా కొంత ఫామ్ లో ఉన్నట్టు కూడా క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే ఇద్దరు బ్యాట్స్మెన్లు ముందుగా మంచిగా రాణిస్తే ఆ తర్వాత ప్రత్యర్థి జట్టుకు కొంత ఒత్తిడి అనేది ఏర్పడుతుంది. ఆ ఒత్తిడిని వాళ్ళ మీద ఉంచాల్సిన అవసరం ఉంటుంది. ఏ జట్టు అయితే ఒత్తిడికి లోనైతే కొంత గెలిచే అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి ఇద్దరి ఫామ్ ఇలాగే కొనసాగితే అరుణ్ జార్జ్ అదేవిధంగా వైభవ్ సూర్యవంశీ ఇద్దరి బ్యాటింగ్ లో వీళ్ళిద్దరి ఫామ్ ఇలాగే కొనసాగితే జట్టు విజయం ఇక లాంఛనమే అన్నట్టుగా కూడా క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నారు. ఇక గతంలో కూడా అండర్-19 కప్ మ్యాచ్ జరిగినప్పుడు భారత్ తన ప్రతిభను చూపించుకుంటూ వచ్చింది. ఇక ఈసారి కూడా ఈ భారత్ ఇంగ్లాండ్ మ్యాచ్ లో అలాగే ఇక టైటిల్ కూడా గెలవాలని క్రికెట్ అభిమానులు ఎంతో ఆశిస్తున్నారు. మనీశ్రీ. ఓకే, థ్యాంక్ యూ విశాల్.